ఇవి ఒక్కొక్కటి $80, $70 అట్లా ఉన్నాయి. 6,000, 5,000 ఒక్కొక్కటి అట్లా ఉన్నాయి. అది బాగుందా? ఇక్కడ ఉన్నాయి చాక్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇందులో మాకు ఈ కిస్సెస్ అంటే ఇష్టము, చాలా బాగుంటాయి. పిల్లలకి పెద్దలకి అందరూ కూడా బాగుంటాయి. ఇవి తీసుకోవాలనుకుంటున్నాము. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మేమైతే చాలా చాలా బాగున్నాము. నేనైతే ఇంకా బాగున్నాను. ఎందుకు అంటే నేను ఒక్కడనే ఇండియాకి వస్తున్నాను. వీళ్ళని ఎవ్వరిని పిలుచుకొని రావడం లేదు. అట్లనే కెమెరా వెనకాల ఉన్న జున్నును కూడా పిలుచుకొని రావడం లేదు. నేను ఒక్కడనే బాగా ఫ్రీ బర్డ్ లాగా ఎగురుకుంటా వస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు నేను కేజ్లో ఉన్నాను. ఆ కేజ్ని ఇరుగొట్టుకొని నేను ఒక్కడనే ఫ్లై చేసుకుంటా ఇండియాకి వస్తున్నాను. నిజంగా ఏమి పని లేదు, ఓన్లీ బాగా బయట తిరగడానికి కోసమే వస్తూ ఉన్నాను. వీళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వీళ్ళెవరు నన్ను బయటికి పంపించకుండా మొత్తం వీళ్ళతోనే పెట్టుకున్నారనమాట. అందుకోసమే నేను ఈసారి ఒంటరిగా వచ్చి నా ఇష్టం వచ్చినట్ల మొత్తం అంతా కూడా తిరగాలి అన్ని ఊర్లు. సో నేను ఇండియాకి వస్తున్నాను. జున్నుగాడు కూడా రావడం లేదు. ఫస్ట్ జున్ను నేను వద్దాం అనుకున్నాము, కానీ వద్దులే, జున్ను అయితే ఇక్కడ మొత్తం అంతా కూడా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు అని ఒకటే యాక్చువల్ మెయింటైన్ చేయడం, డ్రాపింగ్ పికప్ అంతే. నీకు స్కూల్ ఉంది కదా, పోడే అక్కడ నుంచి స్కూల్ చేయొచ్చు, కానీ ఆన్లైన్లో చేసుకోవచ్చు అంట. పోదాం అక్కడ నుంచి. వీళ్ళిద్దరు వదిలేసి హ్యాపీగా నువ్వు వస్తారా? పోనీ ఎవరు వద్దు, నేను ఒక్కనే హౌస్ నుంచి చూసి ట్రామటైజ్ అయ్యాను కొంచెం. ఊరికే ఎందుకు అడిగేది, వస్తావా వస్తావా అని. ఎట్లా ఆల్రెడీ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను నేను ఒక్కనే. బుక్ చేసుకున్నాడు ఆల్రెడీ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను మొన్ననే. ఎందుకో ఊరికి అనుకున్నాము పోతాను నేను అంటే వీళ్ళు ఓకే అన్నారు. సో అందుకోసమనే నేను ఒక్కనే అనుకోలే. లేదు, ఓకే అన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కండిషన్ పెట్టినారు. ప్రతి అయితే ఏమైనా గోల్డ్ ఏమైనా తీసుకొని వస్తే ఓకే అని చెప్పింది. అంటే గోల్డ్లో ఏమైనా జ్యువెలరీలో ఏవో లాంచ్ అయినా ఏదో చెప్పింది. సో అది తీసుకొని వస్తే ఓకే అనింది. వీళ్ళు ఏవో చెప్పినారు. సో వీళ్ళకి కూడా ఏమైనా తీసుకొని వస్తే ఓకే అన్నారు. సో అందుకోసమనే నేను ఒక్కనే వస్తున్నా. కాకపోతే 2 వీక్సే ఉంటా. 2 వీక్స్ 15 days ఇంకా నా ఇష్టం. హ్యాపీ ఎంజాయ్. ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి నేను ఎమిరేట్స్లో బుక్ చేసుకున్నాను. 2-way వచ్చేసి $1660 పడింది, అంతే కదా. $1660 అంటే అప్రాక్స్గా ఇండియన్ రూపీస్లో 1,40,000 పడింది. సో అంటే ఇప్పుడు ఆఫ్ సీజన్ కొంచెం తక్కువే ఉన్నట్లా ఉంది. అది కాక ఒక్కనే కాబట్టి తక్కువైంది. అందరు అదే హాలిడే సీజన్ కి మా డిసెంబర్ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. డిసెంబర్ ఎండ్ ఆఫ్ నవంబర్ కూడా థ్యాంక్స్ గివింగ్ బ్రేక్ అప్పటి నుంచి ఎక్కువ అవుతాయి. ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. అది కూడా నేను ఎప్పుడు వస్తున్నాను అంటే ఒక 2 days తర్వాతనే ఇంకా అంతే. సో అందుకోసమే టైం కూడా లేదు. అందుకోసమే మేము చాలా లాస్ట్ మినిట్ ప్లానింగ్ అన్నమాట. ఊరికనే మొన్న అనుకున్నాను, బుక్ చేసుకున్నాను. అట్లా ఉండాలి. అదే వీళ్ళందరూ వస్తే మళ్ళీ నెల నుంచి ప్లాన్ చేసుకోవాలి. అంత లేదు, ఇప్పుడు ప్లానింగ్ కూడా మేమే చేసేది నీకోసం. ఇంకా 2 days టైం ఉంది ఫ్లైట్ ఎక్కడానికి నాకు. సో అందుకోసమనే ఇప్పుడు షాపింగ్ వెళ్తున్నాము ఇండియా కోసం. చిన్న షాపింగ్ అన్ని డాడీకే. మీకెందుకు? ఇంకా నాకు కూడా కాదు, అక్కడ ఇండియాలో వాళ్ళ కోసం. వీళ్ళకి అక్కడ నుంచి షాపింగ్ చేస్తా. ఓకే, ప్రాబ్లం లేదు. పోదాం. గ్రాస్ అంతా కొంచెం పెరిగింది ఇక్కడ అంతా కూడా. 2 weeks నేను ఉండను కదా, కట్ చేసన్నా వెళ్ళిపోవాలా, లేదంటే అంతా ఇంక పెరగదు కదా, దాన్ని సరిపోతుందా? 2 weeks ఓకే అనుకుంటా ఉన్నాం. ఇక్కడంతా కూడా అవసరమే కదా 2 weeks. గ్రాస్ కొంచెం పెరిగింది కదా, ఓకే కదా 2 weeksలో. ఒక్కసారి పోయే లోపల లాంగ్ మూవ్ చేసేసాయి కదా. అదే టైం లేక అల్లాడుతా అంటే మళ్ళా 2 seconds ఒక రోజు అంతా అవుతుంది అది. ఇప్పుడే లా కంఠేరా అనే షాపింగ్ మాల్కి వచ్చినాము. ఇక్కడ దాదాపుగా ఇంకా అన్నీ దొరికిపోతాయి.
కాకపోతే ఇప్పుడు టైం 5 o'clock అయింది, 6 వరకే అంట ఇది ఈరోజు ఈరోజు. మామూలుగా అయితే 8 వరకు ఉంటుంది, ఈరోజు 6 వరకే అంట. ఈ మాల్ అక్కడ లాస్ట్ నుంచి ఇట్లానే ఈ లాస్ట్ వరకు ఉంటుంది. చాలా స్టోర్స్ ఉంటాయి, చాలా అన్ని రకాల స్టోర్స్ ఉంటాయి కదా. ఈ ఫారెవర్ 21 వద్దా? ఇప్పుడు అవన్నీ వద్దా? ఇప్పుడు సెఫోరాకి వెళ్ళాలంట. ఇందులో ఇది కావాలంట, టూ ఫేస్డ్ అని ఈ బ్రాండ్ కావాలంట. ఎక్కడ ఉందో మస్కారా కదా, మస్కారా అంట. ఇది ఎవరు చెప్పినారా? బన్నీ మై కజిన్ బన్నీ చెప్పింది, బన్నీకి కావాలంట. కావాలా అనేది సరే. ఇక్కడ అన్నీ కూడా ఇవి లిప్స్టిక్స్, ఐ షాడో, ఇంకా అన్ని మేకప్ సంబంధించినటువన్నీ ఈ సఫారాలో ఉన్నాయి. పిల్లలకి, అమ్మాయిలకు కావాల్సినటువన్నీ. మనకు కావాల్సిన మస్కారా ఇది టూ ఫేస్డ్ అని ఈ బ్రాండ్ కావాలా, ఇది ఇందులో దొరికింది. ఇవి రెండు కలిపి, ఇవి రెండు ఉన్నాయి, ఇవి రెండు కలిపి $40 అంట. $40. సింగిల్ అయితే 30 ఏమో అన్నారు. సో అందుకోసమే రెండు తీసుకుంటున్నాం $40కి. మెయిన్ ఇది ఎవరికంటే నంద్యాలలో బన్నీ ఉంది కదా, బన్నీకి బన్నీ చెప్పింది అదే తీసుకొని రా, సేమ్ ఇదే కావాలా అని చెప్పింది. అందుకోసం బన్నీ కోసం ఇది. ఇక్కడైతే ఇది ఒక్కటే కావాలంట. మళ్ళీ తర్వాత ఇంకా అల్టాలో అంట. పోదాం, అది కూడా అంతే, ఇట్లాంటి షాపే అల్టా కూడా. జునుగాడు చెక్అవుట్కి వెళ్ళింది, ఫుల్ లైన్ పెద్దగా ఉంది. ఇక మొత్తం అయిందరా. ఇందులో అయితే ఇది ఒక్కటే లేదు, వెళ్ళిపోతుందో. ఇక్కడైతే పని అయిపోయింది. ఊర్లో ఉండే లేడీస్ అందరు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ అమెరికన్ ఈగల్కి వెళ్తున్నాం. ఇది నా కోసం, వీళ్ళ కోసం కాదు. ఇందులో ఏమైనా టీషర్ట్స్ దొరుకుతాయేమో అని లోపలికి వచ్చిన. ఇప్పుడు పాలిస్టర్ ఇంకా 5 నిమిషాల టైం ఉంది క్లోజ్ చేయడానికి. దీన్ని ఇరగొట్టున్నారు. ఇది బార్న్స్ అండ్ నోబుల్స్ అని బుక్ స్టోర్. ఇది వీళ్ళు ఈ బార్న్స్ అండ్ నోబుల్స్ బుక్ స్టోర్కి పోవాలంట. దేనికి రా? ఒక లెగో ఈవెంట్ ఉండాలి. ఓకే, ఇదే చూడండి ఈ బుక్ స్టోర్. ఎంత పెద్ద బుక్ స్టోరు. ఇక్కడ కిందంతా ఇట్లా ఉంటుంది, అన్ని బుక్స్ దొరుకుతాయి ఇక్కడంతా కూడా. అట్లనే ఈ పైన ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంటాయి మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి ఇంకా టైం అయిపోయింది కాబట్టి వదలలేదు. సో ఏనైనా సరిపోయినా ఈ లొకేషన్లో లేదా? నీకు జున్ను కావాల్సినది ఈ లొకేషన్లో లేదంట. సరిపోదాం. ఇక్కడ మొత్తం షాపింగ్ అంతా అయిపోయింది. ఎక్కువ వీడియో తీసుకోకుండా షాపింగ్ ఎక్కువ చేసుకున్నాము. సో ఇంకా డైరెక్ట్గా వేరే షూచోడికి పోవాలి. ఇక్కడంతా హాలిడే లైట్స్ వేసినారు. ఇవన్నీ కూడా, ఇవన్నీ డిసెంబర్ క్రిస్మస్ అయిపోయేంత వరకు ఉంటాయి లైట్స్ అన్నీ కూడా. ఇప్పుడు టైము 6 అయిపోయింది. మొత్తం అన్నీ కూడా క్లోజ్ చేసినారు. మాకు యాక్చువల్గా అంటే టైం సరిగ్గా తెలియక 5కి వచ్చినాం. ఒక 1 hour టైం ఉన్నింది. అట్లనే ఇప్పుడు 6కే ఫుల్ డార్క్ అయిపోయింది. ఇంకొక మాల్ దగ్గరికి పోతే అక్కడ ఎంత 10 వరకు ఉందా? అది రాసే ఉన్నాయి. వేరే స్టోర్ ఉంది, అక్కడ 10 వరకు ఉందంట. అక్కడ పోయేసి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడే లాకంటేరా మాల్ నుంచి రిమ్కి వచ్చినాము. ద రిమ్ ఇది ఇక్కడ బర్లింగ్టన్ ఉంది. ఈ బర్లింగ్టన్లోకి వెళ్తున్నాం. ఇది ఈ బర్లింగ్టన్లో చిన్న చిన్నవి మంచివి దొరుకుతాయి. ఇదే బర్లింగ్టన్. ఇందులో డెకరేషన్ ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటాయి.
ఇందులో చెక్ ఇన్ బ్యాగ్ ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇందులో ఒకటి కావాలి నాకు. ఇంతకుముందు ఉండేటివన్నీ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఓల్డ్ అయిపోయి చినిగిపోయి ఏమేమో అయినాయి. ఇక్కడైతే బాగా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి $80, $70 అట్లా ఉన్నాయి. 6,000, 5,000 ఒక్కొక్కటి అట్లా ఉన్నాయి. అది బాగుందా? చూడు రిబాక్ దంట. ఎంత అది? ఇది $80. 6,500 అంట ఇది రీబాక్ది. వారంటీ అని కూడా ఉంది. కలర్ బాగాలేదు. కలర్ బాలేదా? ఆ గ్రీన్ గ్రీన్ అయితే ఓకే, బాగానే ఉన్నట్టుంది. అది కూడా సేమ్ దానిదేనా? రీబాక్ ఏదా? కాదు, రీబాక్ కాదు. ఇది 3 years వారంటీ అంట. ఇంకా యాక్చువల్గా చెక్ ఇన్స్ నేను 2 తీసుకోవచ్చు, కానీ ఒకటే తీసుకొని వస్తున్నాను. ఒకటి సరిపోతుంది నాకు, అందుకోసమనే ఒకటి కొత్తది కావాలా. ఇది అయితే బాగుంది అనుకుంటున్నాము. ఇది బాగుందరా? ఇది మళ్ళీ వచ్చేటప్పుడు కావాలంటే 2 చెక్ ఇన్స్ అవుతాయి, అప్పుడు చూడాలి. ఇంకొకటి ఇండియాలో తీసుకోవచ్చు. ఎట్లన్నా ఈ రెండిట్లో ఒకటి చూడాలి. ఇది బాగాలేదన్న, ఇది అయితే ఓకేనేమో. ఏం ప్రతి పోనీ ఇవి సైజ్ అయితే కరెక్టే కదా? పోనీ లాస్ట్కి అన్నీ చూసిన తర్వాత ఏది కూడా నచ్చలేదు. ఆ రీబోక్ అనుకున్నాం కానీ అది బాగా వీళ్ళకి ఎవరికి నచ్చలేదు. సో వెళ్ళిపోతున్నాం, తర్వాత చూద్దాం. వేరే స్టోర్కా రేపా ఎల్లుండా అనేది మళ్ళీ చూద్దాం. అక్కడ బర్లింగ్టన్ ఉంది, ఆ బర్లింగ్టన్ నుండి ఇట్లా ఇక్కడ టీజే మ్యాక్స్కి వచ్చినాం. ఇది టీజే మ్యాక్స్, ఇది టీజే మ్యాక్స్. ఇందులో కూడా బాగుంటాయి అన్నీ కూడా, క్లోజ్ కాదు రిమైనింగ్ అన్నీ. ఇక్కడ ఉన్నాయి ఈ చెక్ ఇన్ బ్యాగ్స్ అన్నీ కూడా. ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమో చూడాలి. ఇక్కడైతే నాకు ఈ చెక్ ఇన్ బ్యాగ్ అయితే నచ్చింది ఇది. సో ఇది ఒకటి తీసుకుంటున్నాను. ఇది ఈ సూట్ కేసు నచ్చింది. ఇది $80 అంతే కదా? 80నే కదా? 79.99. $80 అంటే దాదాపుగా 7,000 రూపీస్. అట్లనే ఇక్కడ హోమ్ గుడ్స్ అని ఉంటుంది. ఇక్కడ ఇందులో కూడా చాలా బాగుంటాయి అన్నీ. చూడండి, ఇంటికి కావాల్సిన డెకరేషన్స్ అన్నీ కూడా, కార్పెట్స్, సోఫాస్, ఇవన్నీ కూడా అన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ చూసేకి టైం లేదు, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం. చెక్అవుట్ కూడా అయిపోయింది. అయిపోయిందా? అంతానేనా? $80 అంతే. ఇంకా అక్కడంతా చూసుకొనేసి మళ్ళా ఇక్కడ వాల్మార్ట్కి వచ్చినాం మన ఇంటి దగ్గరికి. ఇక్కడ కొన్ని చాక్లెట్స్ ఇట్లాంటివి కావాలి. ఇందులో అయితే ఓన్లీ మనకి చాక్లెట్స్ మాత్రమే కావాలి. ఇక్కడ ఉన్నాయి చాక్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇందులో మాకు ఈ కిస్సెస్ అంటే ఇష్టము, చాలా బాగుంటాయి. పిల్లలకి పెద్దలకి అందరూ కూడా బాగుంటాయి. ఇవి తీసుకోవాలనుకుంటున్నాము. ఇవి ఫ్యామిలీ ప్యాక్ ఒకటి ఉంది, పార్టీ ప్యాక్ ఉంది. చూడాలి ఏది అనేది. అదొకటి సరిపోతుందా? ఇంకా వేరే ఏమని చూద్దాం. అందరికి అవే ఉన్నాయినా? కిస్సెస్ అందరికి ఇష్టమే కదా. ఇవి కిస్సెస్ ఫ్యామిలీ ప్యాక్ $8.50 అంట, సరిపోతుంది. ఇవి హర్షీస్, హర్షీస్ అంట. ఇవి కూడా బాగుంటాయి కదా? ఇవి కూడా బాగుంటాయి. ఓకేనన్నా, హర్షీస్ కూడా ఓకేనా నీకు? మామూలుగా తింటారు కదా పిల్లలు. ఇక్కడ కూడా అన్నీ తీసుకోవడం అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదాం. ఎక్కడికి మళ్ళా? హనీకి కొన్ని స్నాక్స్ కావాలి. హనీ గార్డెన్ కోసం అంట. ఇప్పుడు ఏవో స్నాక్స్ కావాలంట. ఇవన్నీ తీసుకొనేసి ఇప్పుడే ఇంటికి వచ్చినాము. జున్నుగాడికి కొంచెం బాగాలేదంట, సిక్ అయింది కొంచెం, కొంచెం ఫీవరిష్గా ఉందంట. డాడీ స్టార్ట్ అవుతూ ఉంటే
నిజంగానే జున్నుకి బాగాలేదు. ఎందుకో బయటికి పోయినప్పటి నుంచి ఇంకా కొంచెం డల్ అయిపోయింది. ఇంకా వచ్చేసినాము ఫాస్ట్గా, మళ్ళీ రేపు కూడా పోవాలా. సో అది మొత్తానికైతే నేను ఒక్కనే ఇండియాకి వస్తున్నాను. కొంచెం పని ఉంది యాక్చువల్గా అంటే, సో దానికోసం వస్తున్నాను. ఓన్లీ తిరగడం కోసం మాత్రమే కాదు. సో అది విషయం. మీకైతే ఇంకా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్. ఇంకా నెక్స్ట్ నుంచి ఇండియాకి రావడము, ఇండియాలో ఎక్కడెక్కడ తిరిగేది అవన్నీ కూడా అప్పుడు ఆ వీడియోస్ వస్తాయి. సో అంత ఆనందంగా ఇండియాకి రావాలనుకున్నాను, కానీ అక్కడ పని ఉన్నింది కదా ఇండియాలో, ఆ పని పోస్ట్పోన్ అయింది. సో దానికోసమని నా ట్రిప్ కూడా పోస్ట్పోన్ అయింది. అది ఎప్పుడు తెలిసిందంటే, సపోజ్ నేను రేపు మార్నింగే హ్యూస్టన్కి వెళ్ళేసి ఫ్లైట్ ఎక్కాలా, అట్లాంటిది ఈరోజు మధ్యాహ్నం తెలిసింది అనమాట. సో మొత్తానికైతే పోస్ట్పోన్ అయింది ఆ పని. అట్లనే నా ట్రిప్ కూడా పోస్ట్పోన్ అయింది. ఇదంతా జరిగింది అక్టోబర్లో జరిగింది. ఆ ఫ్లైట్ టికెట్స్ కూడా మనకు ఎన్నికి వచ్చినాయి అంటే కొంత వచ్చింది యాక్చువల్గా. అంటే ఇది టికెట్ వచ్చేసి $1580 అంటే $1,580 ప్లస్ $80 వచ్చేసి సీట్ సెలెక్షన్స్ కొన్ని ఉన్నాయి. సో మొత్తం కలిపి 1660 ఉన్నింది. అందులో వచ్చేసి వాళ్ళు ఎంత కట్ చేసుకున్నారంటే, అంటే మనము 24 hours ముందు క్యాన్సిల్ చేసినాము అంతే. 24 hours ముందు అంటే రేపు ఈవినింగ్ 7కి ఫ్లైట్ ఉంటే ఈరోజు మధ్యాహ్నము 3 o'clockకి మేము క్యాన్సిల్ చేసినాము. ఫోన్ చేస్తే వాళ్ళు అప్పుడు అంటే 24 hours అనుకోండి, 24 hours వాళ్ళు వచ్చేసి $300 కట్ చేసుకున్నారు. అంటే 1580లోనే. మళ్ళీ ఆ $80 సీట్ సెలెక్షన్ ఉంది కదా, ఆ $80 అయితే అసలు రీఫండబులే కాదంట. సో $80 తీసేస్తే 1580 యాక్చువల్ టికెట్ ఉండింది. ఆ 1580లో $300 కట్ చేసినారు. అప్పుడు మనకి 1280 ఎన్నికి ఇచ్చినారు. సో ఆ 1280 కూడా ఆల్రెడీ వచ్చేసింది మనకి. కాకపోతే ఆ $300 అయితే వెళ్ళిపోయింది 24 hours అక్కడికి మేలే మనకి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని క్యాన్సిల్ కూడా ఉండవు అనమాట. అంటే ముందే మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మనం ఆప్షన్స్ ఉంటాయి. సో దీనికైతే ఉన్నింది. కాకపోతే $300 అంటే చాలా మేల్ అనమాట. $300 అంటే దాదాపు 24,000 అయితే వాళ్ళు పట్టుకున్నారు. రిమైనింగ్ అమౌంట్ అయితే ఇచ్చేసినారు. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా పోస్ట్పోన్ అయింది కాబట్టి ఇంక తర్వాత ఎప్పుడన్నా రావాలన్నా, లేదు అంటే అంతా కలిసి జూన్ జూలైలో ఫ్యామిలీతో రావాలా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు, చూడాల. ప్రస్తుతానికైతే పిల్లలు స్కూల్కి వెళ్ళేసి కూడా వచ్చేసినారు. ఇప్పుడు టైము 6:30 అయింది, మండే. హనీగానికి ఈరోజు స్విమ్మింగ్ క్లాస్ ఉంది, ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది. అందులోపల మనకి ఇది అన్బాక్స్ చేద్దాం. ఈరోజు డే ఎంత? 9. డే 9. ఇది అంతే, డే 9. Okay, let's open it. స్టోరీ కింద పడతాయి. హనీగాడు స్విమ్మింగ్ నుంచి వచ్చిన తర్వాత అవి చేస్తుందంట. ఇప్పుడైతే టైం లేదు, సో స్విమ్మింగ్కి వెళ్తాను. నేను రావాలా అక్క ఒకటేనా? No, I think it's just Jen. Yeah. నేను వస్తా ఉండు. హనీ కానీ స్విమ్మింగ్ క్లాస్ అయిన తర్వాత ఇక్కడే దగ్గరే ఇది బెస్ట్ బై ఉంది. ఈ బెస్ట్ బైకి వచ్చినాము. ఇది బెస్ట్ బై. ఇందులో ఒకటి కావాలా, దానికోసం వచ్చినాం. ఇందులో అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. మొబైల్స్, టీవీలు, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్, ఏవి కెమెరాస్ అన్నీ ఏవైనా ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇందులో మనకి ఏం కావాలా? There's also Legos here. లెగోస్ ఉన్నాయా? ఇందులో మనకి ఒక మౌస్ కావాలా? లేవరా? ఎక్కడ ఉంది యాపిల్? ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకు ఇక్కడ ఉన్నాయి మౌస్, మ్యాజిక్ మౌస్. And there's different colors too. ఓకే, దీనికి డిఫరెన్స్ ఏమి? 70 ఒకటి, 100 ఒకటి ఉంది కదా. No, this is a different నాతో ఉన్నది color. ఏది? These are different colors. You have either this one or this one. మనకు కావాల్సిన మౌస్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా వాళ్ళని పిలిచాలి. Yeah. ఇది లాక్ ఉంది.
ఈ మౌస్ అయితే తీసుకున్నాము, ఇంకా వెళ్ళిపోతాం. Yes. ఈ మౌస్ ఎంత అయింది ఏం కథ అని ఇంటికి పోయిన తర్వాత అన్బాక్స్ చేసి చెప్తా. Yes. ఓకే, నీకేం అవ్వలేదు కదా, వెట్టగా లేదా ఏమే హెయిర్ అంతా? No. ఓకేనా, సరే హోంవర్క్ చేసుకోబోతుందిగా. Yeah. Yeah. అక్క కూడా ఉన్నాయా? మీటింగ్ అయిపోయింది అక్కది? I don't know. ఓకేలే, మీరు వెళ్ళండి, ప్రాబ్లం లేదు, నువ్వు హోంవర్క్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు డే 9 అన్బాక్సింగ్. ఇది మ్యాజిక్ మౌస్. ఇది ఎందుకు అంటే మొన్న ప్రతికి కొత్త ల్యాప్టాప్ తీసి ఇచ్చినారు కదా, దానికి మౌస్ లేదు, నా మౌస్ వాడుకుంటా ఉంది, ప్రాబ్లం అవుతా ఉంది. నార్మల్ ఈరోజు చిన్న అన్బాక్సింగ్. ఇది భలే ఉంటుంది, ఇది చూడ్డానికి చాలా చాలా బాగుంటుంది. ఇందులోనే వీళ్ళు ఇది కూడా ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చినారు. ఇది USB-C. ఇది ఇంకొకటి ఉండింది, అది USB అనమాట. ఇది USB-C కదా, USB to C అనమాట. సో అదైతే ఒక $20 ఏమో తక్కువ ఉన్నింది. ఇదైతే విత్ ట్యాక్స్ $87 అయింది. ఈ $87ని మనం ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 7380 అవుతా ఉంది. సో ఈ మౌస్, మ్యాజిక్ మౌస్ USB-Cది 7380 రూపీస్. ఇంకా ఇప్పటి నుండి నేను కొట్టాడాల్సిన అవసరం లేదు మౌస్ కోసం. మార్నింగ్ నుంచి అదే అయిపోయింది, నాకు కొంతసేపు కావాలా అని అట్లా అయింది. సో దానికోసం అయితే తీసుకున్నాము. ఓకే, ప్రాబ్లం లేదు. సో మన ఇండియా ట్రిప్ అయితే అట్లా క్యాన్సిల్ అయింది. చాలా ఎగ్జైటెడ్గా ఉంటి, చాలా హ్యాపీగా ఉంటి, ఫ్రెండ్స్ని వాళ్ళని కలవచ్చు అని. కుదరలేదు, పర్లేదు, చూద్దాం. ఒకటి మళ్ళీ తర్వాత జూన్లో కానీ అట్లా రావాలన్నా, లేదంటే మధ్యలో మళ్ళీ రావాల్సి వస్తుందో తెలియదు. అది ఏమి అనేది నేను అప్డేట్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే మీకు ఈ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే.